హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీడిఎస్సికి సంబంధించి ఎస్జిటి ఓకే బెస్ట్ ప్రిపరేషన్ అంటే మంచి స్కోర్ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలి, ఏ విధంగా జాబ్ సాధించాలి అనేది నేను చెప్తా చూడండి. ఎందుకంటే ప్లానింగ్ అనేది లేకపోతే కన్నా ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఉంటుందండి. ఓకే, స్మార్ట్గా మంచి ప్లాన్తో చదివినారంటే కన్నా ఖచ్చితంగా మీదే విజయం అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎస్జిటికి సంబంధించి ఓకే మనకు ఫస్ట్ మన ప్రిపరేషన్ అనేది మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే గన ఓకే మొత్తం టోటల్ సిలబస్ అనేది మనకు ఇప్పుడు మన ప్రజెంట్ ఎస్జిటిలో రాసేది 80 మార్క్స్ రాస్తామండి. ఓకే, మనం ఈ డిఎస్సి రాస్తుంది టెట్ కాక మొత్తం టోటల్ 100 మార్క్స్ అయితే మనం ఆల్రెడీ 20 మార్క్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. మీకు టెట్లో సంథింగ్ మార్క్స్ అనేది వచ్చింటాయి. ఓకే, హైయెస్ట్ మార్క్స్ ఎవరు వచ్చేది అనేది కింద ఒకసారి మీకు ఎన్ని వచ్చాయి మీ డిస్ట్రిక్ట్ కింద ఒకసారి కామెంట్ చేయండి చూద్దాము. ఓకే, మీ డిస్ట్రిక్ట్ మీకు టెట్లో హైయెస్ట్ ఎన్ని వచ్చేది ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా చూస్తే రిమైనింగ్ 80 మార్క్స్ ఏదైతే ఉందో ఈ 80 మార్క్స్ కి సంబంధించి మనం ఏ విధంగా అప్రోచ్ అయితే కన్నా మంచి స్కోర్ చేసుకోవచ్చు ఈ తక్కువ టైంలో అనేది మీకు చెప్తా. ఓకే, ఇక్కడ మెయిన్ గా చూస్తే ఏమంటే కన్నా మనకు టోటల్ ఇది ఎస్జిటికి సంబంధించి ఓకే మనకు ఎస్జిటికి సంబంధించి 80 మార్క్స్ వచ్చేసి మనము ఒక 5 కేటగిరీస్ గా ఇక్కడ ఉన్నాయండి. మనకు ఇక్కడ ఏమంటే మెయిన్ వచ్చేసి కంటెంట్ ఉంటుంది, మెథడ్స్ ఉంటాయి, జీకే కరెంట్ అఫైర్స్, ఓకే సైకాలజీ, పిఐఈ ఓకే ఇవి ఉన్నాయి కదా. దీనికి సంబంధించి మన కంటెంట్ ఏమంటే కంటెంట్ అనేది టోటల్ గా 40 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ 80లో 40 అంటే 50% మార్క్స్ అన్ని జస్ట్ కంటెంట్ లోనే ఉన్నాయి. ఏదైతే మీరు ఈ 40 మార్క్స్ అనేది 3rd క్లాస్ నుంచి ఓకే 10th క్లాస్ వరకే ఓకే ఏదైతే మీరు 5 సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవి చదువుతారో వీటి నుంచే అండి. ఓకే, ఒక్కో నుంచి 5 సబ్జెక్ట్స్ నుంచి మీకు 5 సబ్జెక్ట్స్ ఇంటూ 8 మార్క్స్ ఓకే మీకు ఈ 40 మార్క్స్ అనేది ఇక్కడ కవర్ అవుతుంది. ఓకే, ఆ విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి 3rd క్లాస్ నుంచి 10th వరకు ఏదైతే కంటెంట్ ఉందో ఇది నీట్ గా ప్రిపేర్ అయితే కనుక మీరు 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే అండి, దీనికి సంబంధించి ఏమంటే ప్రతిక 3rd క్లాస్ నుంచి ఈ 5 సబ్జెక్ట్స్ ను ఓకే 8th వరకు వచ్చేసి మొత్తం లైన్ టు లైన్ ప్రతి ఒక్క చాప్టర్ చదువుకొని రిమైనింగ్ 9th 10th ఏదైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో అవి చదివితే మీకు ఎస్జిటికి సరిపోతుంది. ఓకే, అది మీకు తెలుసు ఆ విషయము. అదే విధంగా నెక్స్ట్ చూడండి ఇక్కడ మెథడ్స్ ఉంది కదా. నెక్స్ట్ ఏమంటే హైయెస్ట్ ఓకే స్కోర్ వచ్చేసి మెథడ్స్ అండి. ఈ మెథడ్స్ అంటే మనకేమో మెథడ్స్ కూడా ఏమున్నాయి ఈ 20 మార్క్స్ అంటే మాటలు కాదు కదా. ఇక్కడే మీకు 60 మార్క్స్ ఓకే అంటే దగ్గర వచ్చేసి మీకు ఇక్కడ 40 ప్లస్ ఇక్కడ 20 మొత్తం 60 మార్క్స్ ఇక్కడే వస్తాయన్నమాట. మీరు 60కి కానీ ఓకే 55 ప్లస్ స్కోర్ చేసినారంటే పక్కా జాబ్ మీద అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మెయిన్. ఇక్కడ ఎవరైతే సక్సెస్ అవుతారో ఈ 2 పాయింట్లో ఈ 2 టాపిక్స్ లో ఎవరైతే సక్సెస్ అవుతారో ఓకే మంచిగా స్కోర్ చేస్తారో వాళ్ళే జాబ్ లో ఉంటారు. ఇక్కడ కానీ మీకు మార్క్స్ తగ్గాయంటే కన్నా ఖచ్చితంగా అనేది మీ చేతులారా మీరే పోగొట్టుకున్నట్టు జాబ్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఈ మెథడ్స్ అనేది మనకు వచ్చేసి 20 మార్క్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మెథడ్స్ వచ్చేసి మనకేమి ఓకే తెలుగు ఓకే ఇంగ్లీషు అదే విధంగా 5 మెథడ్స్ ఓకే మ్యాథ్స్, సైన్స్ ఓకే సోషల్ కదా. ఇవి మొత్తం వచ్చేసి ఓకే 5 into 4 అండి. ఒక్కో సబ్జెక్ట్ నుంచి మీకు 4 మార్కులు ఉంటుంది. ఓకే 5 4 జా 20. ఓకే, ఇది మెథడ్స్ సంబంధించి ఇది మీరు మంచిగా ప్లాన్ చేసుకొని స్కోర్ చేసుకున్నారంటే కన్నా ఇక్కడే మీ విజయం అనేది డిసైడ్ అయిపోతుంది. మీ జాబ్ డిసైడ్ అయ్యేది ఓకే కంటెంట్ ఓకే అండి. మళ్ళీ చెప్తాను మీకు జాబ్ డిసైడ్ అయ్యేది ఎక్కడంటే ఈ కంటెంట్ ప్లస్ మెథడ్స్ లోనే డిసైడ్ అయిపోతుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇదే, ఈ రెండే మళ్ళీ చెప్తున్నా. ఇది దీనికి సంబంధించి ఇక్కడ మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి ఏదైతే మనకు ఈ మెథడ్ కంటెంట్ దీనికి సంబంధించి మనకేమంటే కన్నా ఇక్కడ కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు 3rd క్లాస్ నుంచి ఓకే ఇక్కడ ఏమంటే కన్నా మీకు 3rd క్లాస్ నుంచి 10th వరకు వచ్చేసి లెసన్ వైజ్ ఓకే అండి సబ్జెక్ట్ వైజ్ ఓకే అదే విధంగా లెసన్ వైజ్ ఓకే లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ ఓకే ఇది దీనికి సంబంధించి మీకు వచ్చేసి ఇక్కడ చూడండి దగ్గర వచ్చేసి మెథడాలజీ ఉంటాయి, అదే జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, 5 మెథడ్స్ ఉన్నాయి ఓకే ప్రీవియస్ పేపర్స్ మొత్తం ఇవన్నీ ఈ విధంగా కలిసి ఇక్కడే మీకు అంతా అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, ఇది మన ప్లే స్టోర్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వస్తే కానీ ఇక్కడ ఏదైతే నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా. మీరు ఈ జీకే కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారంటే ఓకే లాస్ట్ ప్రీవియస్ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారంటే కన్నా స్టాండర్డ్ జీకేకి సంబంధించి మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. అక్కడ చిన్న విషయం ఏమంటే కనీసం వచ్చేసి ఒక మంచి లాస్ట్ రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి ఒక 20 to 30 టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అవి మటుకు చదువుకొని బాగా ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈ జీకే కరెంట్ అఫైర్స్ వర్కౌట్ అవుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్స్ తగ్గట్టు ఉందో ఓకే వాటి ఇష్యూస్ ఉన్నాయో మనం ఏదైతే ఓకే ప్రజెంట్ వచ్చేసి సింధు జలాల ఒప్పందం కానీ
తర్వాత ఇలాంటివన్నీ ఆ ఏరియాస్ అన్ని జరుగుతున్నాయి కదా, వాటికి సంబంధించి కూడా కొద్దిగా ఐడియా పెట్టుకున్నట్టుగా వాటిని బిట్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మైండ్లో గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, సైకాలజీకి సంబంధించి 8 మార్క్స్ అండి. ఓకే, ఇది కూడా మంచి, ఎందుకంటే ఆల్రెడీ మనము టెట్లో కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది అంటే బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివింటారు. ఈ సైకాలజీకి సంబంధించిన 8 మార్క్స్ కూడా వచ్చేసి మీరు ప్రీవియస్ ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారో ఓకే ఒకసారి చెక్ చేసుకొని అక్కడ బాగా ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేసినారంటే మీరు మంచి స్కోర్ చేసుకుంటారు. అదేవిధంగా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి 4 మార్క్స్ ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి మీకు ప్రీవియస్ బిట్స్ బేస్ చేసుకొని చదువుకున్నారంటే మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది టోటల్ సంబంధించి 80 మార్క్స్. ఓకే, ఇదే విధంగా ఎవరైతే గన మీరు ఈ 2 టాపిక్స్ గట్టిగా పట్టుకున్నారంటే గన మంచి స్కోర్ చేసుకున్నారంటే గన మీకు ఇక్కడే జాబ్ అనేది డిసైడ్ అయిపోతుందండి. ఓకే, ఇది దీనికి సంబంధించి. అదే విధంగా చూడండి, ఇక్కడ మీకు కావాలంటే కన్నా ఇది ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, మోడల్ ఎట్లుంది, ప్యాటర్న్ అని కూడా మీకు అర్థమైపోతుంది. ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, మన దగ్గర వచ్చేసి వీటికి సంబంధించి నీట్ గా ప్రిపేర్ అవ్వాలంటే ఇది కంప్లీట్ టెస్ట్ సిరీస్ అండి. ఓకే, జస్ట్ మీకు 499 ఉంది. ఇన్ కేస్ ఆఫర్ ఉంటుంది కూడా ఒకసారి చూడండి, ఉంటే 100 ఉంటుంది లిమిటెడ్ ఆఫర్. అదే విధంగా ఈ టెస్ట్ సిరీస్ చాలా బాగా, ప్రతి ఒక్కరూ మీరు ఎంత చదివినా కూడా ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినారంటే ఆ సిలబస్ అంతా ఆటోమేటిక్ గా కవర్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే కన్నా గ్రాండ్ టెస్ట్ అనేసి ఈ టెస్ట్ అనేసి తక్కువ టైం అనేది మీరు ఓకే ఆ విధంగా వచ్చేసి అంటే మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఏ చదివినా కూడా క్లియర్ కట్ గా చదువుకోండి, క్లియర్ కట్ గా చదవండి. మీరు చదివిన క్లాస్ సంబంధించి నెంబర్ ఆఫ్ బిట్స్ రాశారంటే కానీ మీకు అర్థమైపోతుంది ఎక్కడ మిస్ అవుతుందా. మీరు ఏదో గ్రాండ్ టెస్ట్ ఈ టెస్ట్ అనేసి 1 or 2 క్వశ్చన్స్ రాసేసి అయిపోయిందబ్బా అనుకుంటే కాదు కదా. నెంబర్ ఆఫ్ టెస్టులు రాశారంటే కానీ ఆ టాపిక్ సంబంధించి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా గుర్తు లేకుండా కూడా రీకాల్ చేసుకోవచ్చు, లేదంటే మీకు అవి కూడా మర్చిపోతామంటే సపరేట్ గా మీకు ఏదైతే గుర్తు లేదో 2 పాయింట్లు రాసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3rd to 10th లెసన్ వైజ్ వచ్చేసి వీడియోస్ ఉంటాయండి. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ పీడిఎఫ్స్ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదే విధంగా జిరాక్స్ కూడా తీసి చదువుకోవచ్చు. ఇవి ఓన్లీ తెలుగు మనకు అకాడమిక్ పుస్తకాలు ఏదైతే స్కూల్ బుక్స్ ఉన్నాయో వీటిని మట్టుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి చూడండి, ఎందుకంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చూసి లైన్ టు లైన్ చెప్పడం జరిగింది మీకు. దాంతో పాటు ఏమంటే కన్నా ఇది సైకాలజీకి సంబంధించి జస్ట్ మీకు 99 ఉంది. ఈ టెక్స్ట్ బుక్ మొత్తం ఓకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, 8 మార్క్స్ ఈ బుక్ ఎనఫ్ అండి. ఓకే, దగ్గర వచ్చేసి 180 to 190 పేపర్స్ ఉన్నాయి. ఈ బుక్ ఎనఫ్, ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ స్టేట్ లో కూడా దగ్గర వచ్చేసి 25 నుంచి 27 మార్క్స్ వీటి నుంచి డైరెక్ట్ గా రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎనఫ్ అండి దీనికి సంబంధించి. అదే విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు మనకు కాంబో ప్యాక్ అనేసి ఏపీడిఎస్సి హెచ్జిటి మెగా కిట్ అనేసి ఈ కోర్సెస్ ఏదైతే నీకు టెస్ట్ సిరీస్, అదే విధంగా వీడియో క్లాస్ పీడిఎఫ్, తర్వాత సైకాలజీ ఇక్కడ చెప్పిండేది, అదే విధంగా పీడిఎఫ్ మెటీరియల్, ప్రీవియస్ టెట్ ఇంకే అవి కూడా ఈ మొత్తం 5 in 1 వచ్చేసి మీకు జస్ట్ 799కి అందిస్తున్నారు. మొత్తం టోటల్ యాక్చువల్గా మీరు సెపరేట్ గా తీసుకుంటే 1400 ఉంది. ఈ 799 కూడా మీకు ఇన్ కేస్ ఒక లిమిటెడ్ ఆఫర్ కింద ఒక 100 మెంబర్స్ వచ్చేసి ఓకే ఇది డిస్కౌంట్ అనేది కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి, చాలా బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే సార్, ఇంకొక చిన్న విషయం ఏమంటే సార్ మాకు మెథడ్స్ కావాలి అంటే కన్నా మెథడ్స్ ఓకే చూడండి, మనకు శ్రీపట్న ఫ్యాకల్టీ చెప్పించినటువంటి అవనగడ్డ శ్రీపట్న ఫ్యాకల్టీ క్లాసెస్ ఇవి. ఇక్కడ వచ్చేసి మీకు సైకాలజీ అయినా ఓకే తెలుగు కంటెంట్ మెథడ్, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్, మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ మొత్తం వచ్చేసి మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ సైకాలజీకి అదే విధంగా ట్రై మెథడ్స్ కి ఎక్సలెంట్ గా ఉందండి. జస్ట్ మీకు 599 ఉంటుంది. ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, కంటెంట్ లోకి వెళ్ళేసి నచ్చితే కన్నా ఖచ్చితంగా తీసుకోండి. ఇది దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. వన్స్ మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీరు వచ్చేసి సక్సెస్ అవుతారు. అదే ప్రిపరేషన్ ప్లాన్ ఉండాలి, మీరు చదివేది కూడా కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. స్మార్ట్ స్టడీ ఉండాలి. ఓకే, ఈ రోజు ఈ రోజు ఒక 20 hours చదివేసి రేపు వచ్చేసి బుక్ తీయకంటే ఉపయోగం లేదు కదా. అట్లా కాదు, మనం చదివేది వచ్చేసి కనీసం 10 to 12 hours అయినా రోజు దాన్ని పాటిస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, అది మీరు 10 hours చదువుతారా, 8 hours చదువుతారా, లేకపోతే 12 hours చదువుతారా, ఆ కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయండి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇది దీనికి సంబంధించి ఈ వీడియోస్ సంబంధించి మన క్లాసెస్ సంబంధించి కోర్సెస్ సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. అదే విధంగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.